ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగును గాక. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. దేవుని బిడ్డలారా, నేను ఈ యొక్క సమయంలో ప్రార్థన గురించి నేను దేవుని వాక్యాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో చాలామంది దేవుని గురించి మాట్లాడతారు కానీ దేవునితో సహవాసం చేయరు. ప్రార్థన గురించి చాలామంది మాట్లాడతారు కానీ ప్రార్థన చేయరు. మన యొక్క జీవితాల్లో రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవునితో ఒక వ్యక్తి సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క బలము, నీ యొక్క శక్తి ఎప్పుడు నీలో ఉంటుందయ్యా అంటే నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడే. ఎంతగా నువ్వు సహవాసం చేస్తే అంత గొప్ప శక్తిని నువ్వు పొందగలుగుతావు. ఈ రోజున దేవునిరా శక్తిహీనులుగా అనేక మంది ఉంటున్నారు. మనము దేవునితో లోతైన అన్యోన్య సహవాసము నువ్వు కలిగినప్పుడే దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి నీలో రిలీజ్ అవుద్ది. నీ యొక్క జీవితంలో ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనే జీవము, ప్రార్థనే శక్తి. దేవునిరా, పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. మనము క్రొత్త నిబంధనలో ఉన్నాము. అయితే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ రక్షణతోనే ఆగిపోకూడదు. ఆ యొక్క స్థితి నుంచి లోతైన స్థితిలోనికి నువ్వు మార్చబడాలి. మనము దేవుని యొక్క వాక్యంలో సమరయ స్త్రీని గురించి యేసు ప్రభు మాట్లాడిన మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. నేను నీకిచ్చు నీళ్లు నిత్య జీవమునకై నీలో ఊరడి నీటి బుగ్గవలే ఉండును. నేను నీకిచ్చు నీళ్లు నిత్య జీవమునకై నీలో ఊరడి నీటి బుగ్గవలే ఉండును. నీలో ఊరడి, ఇది రక్షణ అనుభవము. రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తాడు. ఆ యొక్క సమరయ స్త్రీని గురించి మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో నిత్య జీవమునకై నీలో ఊరడి నీటి బుగ్గ వలె ఉంటుంది. అలాగే దేవుని ఇక్కడ బిడ్డరా, ఇది రక్షణానుభవము. రక్షించబడిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒక ఊరడి బుగ్గగా నీలో ఉంటాడు. ఆ స్థితి నుంచి మనం ఏ స్థాయికి వెళ్ళాలి అని అంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. దప్పిగొని ఎళ్ళ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు నీ కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నీ కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఊరిడి అనుభవం ఒకటైతే ఆ యొక్క జీవజల నదులు ప్రవహించే అనుభవము రెండవది. దేవునిరా, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తావో మన యొక్క జీవితాల్లో సిలువ యొద్ద నుండి కడగబడిన తర్వాత పెంతుకోస్తు అనుభవంలోనికి నువ్వు మార్చబడాలి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండటం వేరు, నీ మీదకు దిగి రావటం వేరు. ఆది అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దిగి వచ్చాడు. వారు సంపూర్ణులుగా మార్చబడ్డారు. దేవునిరా, మన యొక్క జీవితాల్లో నువ్వు రక్షణ అనుభవము పొందిన తర్వాత ఇక నేను అయిపోయింది అని ఏదో తాత్కాలికంగా నామకార్థంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. నువ్వు ఏ స్థాయికి ఎదగాలి అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోనికి సమానమైన సంపూర్ణత గలవారగు వరకు మనము దేవునిలో ఎదగాలి. సరే దేవునిరా, మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రాముఖ్యంగా నేను ఒక అంశాన్ని, ఒక వచనాన్ని ఆధారం చేసుకుని నేను దేవుని వాక్యాన్ని అందిస్తాను. మొట్టమొదట దేవుని బిడ్డరా, మార్కు వార్త 11వ అధ్యాయము 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు మీకు అవి
అనుగ్రహించవునని చెప్పాను. దేవునిరా, మొట్టమొదట మార్కు సువార్త 11:24 వచనములో మీరు అడగండి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాము. చాలామందికి ప్రార్థన చేస్తారు కానీ ఒక గురి ఉండదు. ప్రార్థన చేస్తారు కానీ చాలామంది అడుగుతారు కానీ ఏది నాకు సహాయం చేయి ప్రభు అంట అడుగుతారు కానీ ఏం సహాయం చేయాలి, నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతారు కానీ ఏమి ఇవ్వాలి? నువ్వు అడగాలి. అడిగితే దేవుడు ఇస్తాడు. మన యొక్క జీవితాల్లో ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం అడుగుతున్నావో, ఏమి దేవుని దగ్గర పొందాలని అనుకుంటున్నావో నువ్వు నిశ్చయము తప్పకుండా నువ్వు కలిగి ఉండాలి. ఒక డైరీ, ఒక ప్రతి విశ్వాసి ఒక డైరీ మెయింటైన్ చేయాలి. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో అడగండి, అడుగు ప్రతివానికి ఇవ్వబడుద్ది. అయితే మన యొక్క జీవితాల్లో ఖచ్చితంగా నువ్వు అడగాలి. మనము దేవుని యొక్క సన్నిధిలో గుడ్డి భిక్షకుడు అయితే భర్తమై పెద్దగా కేక వేశాడు. అయితే ఎరుకో పట్టణము గుండా వెళ్తున్నప్పుడు బలంగా కేక వేసి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. అందరైతే గుడ్డివాడా ఎందుకు అట్లా అరుస్తున్నావని అందరూ అన్న మరెక్కువగా కేక వేశాడు. యేసు ప్రభు ఏమండి, ఆ యొక్క గుడ్డివాడిని నా యొద్దకు తీసుకురండి. ఆ యొక్క శిష్యులు వెళ్ళి, గుడ్డివాడా ధైర్యం తెచ్చుకో, యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఎప్పుడైతే లేచాడో ఆ యొక్క బట్టను పారవేశాడో, అపవిత్రమైన ఆ మలిన వస్త్రాన్ని పారవేశాడో, యేసు ప్రభు దగ్గరికి అతడు వచ్చాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, గుడ్డివాడా నేను నీకు ఏమి చేయగోరుచున్నానో? మీరు గమనించరా? నేను నీకేమి చేయగోరుచున్నానో వాని అడుగుగా, బోధకుడా ఏమండి నాకు దృష్టి కలగజేయమని ఆయనతో ధైర్యం తెచ్చుకో. అయితే నేను నీకు ఏమి చెయ్యగోరుచున్నాను పసిఫిక్గా అడిగాడు. యేసు ప్రభువుకు తెలియదా ఇతడు గుడ్డివాడని? ఆ గుడ్డితనాన్ని కళ్ళు ఏమండి కలగజేసి పంపించేయచ్చు. కానీ నువ్వు ఏదైతే అడుగుతావో దాన్ని ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ గుడ్డివాడు ఆ గుడ్డితనం కాకుండా వేరేది ఏమైనా అడిగితే అది ఇచ్చేవాడు. కానీ గుడ్డివాడిగానే అతడు ఉండేవాడు. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో మనము చేయాల్సిన పని ఏంటంటే మనము జవాబు రావాలి. దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలాలు రావాలి అని అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనకు జవాబు రాని ప్రార్థన అంటూ ఏదీ లేదు. ప్రార్థన కన్నా బలమైంది ఇంకొకటి ప్రపంచంలో లేనే లేదు. నువ్వు ఏదైతే అడుగుతావో నీ కుటుంబంలో దాన్ని నువ్వు చూస్తావు. ఏమండి, నీ యొక్క కుమారుడు గురించి ఏదైతే నువ్వు అడుగుతున్నావో అదే జరుగుద్ది. దాన్ని తప్ప ఇంకేది జరగదు. ఎందుకంటే ప్రార్థన కన్నా శక్తివంతమైంది ప్రపంచంలో ఏదీ లేదు, ఇంకా ఉండబోదు. ప్రార్థన నువ్వు తప్పకుండా చేస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. రెండవ మాట చెప్తున్నాను. రెండవ మాట ఏంటి అంటే, దేవుడిరా మనము ప్రాముఖ్యంగా విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. ఏమండి, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏమండి విశ్వాసులే కానీ వారి జీవితాల్లో విశ్వాసం లేదు. ఆ యొక్క కనాను స్త్రీ గురించి ఆమె గొప్ప విశ్వాసము, ఆమె యేసు ప్రభు యొద్ద గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది. చాలామంది జీవితాల్లో అల్ప విశ్వాసం, లేకపోతే విశ్వాసము లేకపోవటం. విశ్వాసము ప్రార్థన చేస్తున్న నువ్వేదైతే అడుగుతావో దాన్ని దేవుడు ఇస్తాడు అని 100% నువ్వు నమ్మాలి. దేవుని వద్దకు నువ్వు వస్తున్నావు, దేవుని దగ్గర మాట్లాడుతున్నావు, దేవుని దగ్గర మొరపెడుతున్నావు. ఏమండి, మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. దేవునిరా, బైబిల్ అంతా విశ్వాసమే. మనము విశ్వాసులము. విశ్వాసముతో అడగాలి. నీకేదైతే ఉద్యోగం కావాలా, అనారోగ్యము గుండా వెళ్తున్నావా, కుమారుడు మార్చబడాలా, లేకపోతే భర్త మార్చబడాలా, అప్పులు తీరాలా, ఏది గురి కలిగి ఏమండి భర్త మార్పు కొరకో లేకపోతే కుటుంబ అభివృద్ధి కొరకో
నువ్వు ఏదైతే దేవుని ఎదుట ప్రార్థిస్తావో ఖచ్చితంగా నువ్వు అడగాలి. రెండవది విశ్వాసముతో అడగాలి. చాలామంది యొక్క జీవితాల్లో విశ్వాసం లేని వారుగా ఉంటున్నారు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఏమండి, నువ్వు దేవుని దగ్గర నువ్వు గనక ఏమండి భర్త మార్పు కొరకు నువ్వు అడుగుతున్నా నీవు అయ్యా నన్ను మార్చు అని నువ్వు అడగాలి. నువ్వు మార్చబడకుండా, నీలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయకుండా, నీలో నుండి ఏమండి నువ్వు ఎవరినైతే కుమారుడు మార్పు కొరకో, భర్త మార్పు కొరకో, లేకపోతే ఏమండి కుటుంబంలో దేన్నైతే నువ్వు అడుగుతున్నావో మొట్టమొదట నువ్వు మార్చబడ్డావా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రియాశక్తి ఏమండి నీలో క్రియ చేయకుండా, నువ్వు మార్చబడకుండా ఇతరులు మార్చబడరు. ఆ క్రియ పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదట నీలో క్రియ చేయకుండా నీ భర్త విషయంలో క్రియ చేయడు, లేకపోతే నీ కుమార్తె విషయంలో, కుమారుడు విషయంలో, నీ భార్య విషయంలో క్రియ చేయడు. మొట్టమొదట నువ్వు అయ్యా నన్ను మార్చు అని నువ్వు ప్రార్థించాలి. మీరు చాలామంది తను మారకుండా, పరిశుద్ధాత్మ దేవుడు క్రియ తనలో జరగకుండా ఇతరుల గురించి ఏమండి మార్పు కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని మన యొక్క జీవితాల్లో దేవుడు నీ జీవితంలో ఒక రూపాంతర అనుభవం రావాలి. సౌలున్నాడు, అతడు గాడిదలను వెంబడించేవాడే. గాడిదల ఎక్కడున్నాయని అడగటానికి సమూయేలు, దీర్ఘదర్శి సమూయేలుని కలుసుకున్నాడు. ఏమండి రామాకు వెళ్ళాడు. కానీ సమూయేలు విషయంలో దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ఆ యొక్క గాడిదల సంగతి అలా ఉంచి నాతో పాటు కొండ మీదకి రా, ఆ కొండ మీద నాతో కూడా నువ్వు భోంచేయాలి. దేవునిరా, ఇశ్రాయేలుల అభిష్టము ఎవరి మీద ఉంది? ఏ ఇంటి మీద ఉంది? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీ యొక్క తండ్రి ఇంటి వారిని కోరుకుంటున్నాడు. సౌలు ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను గాడిదల కొరకు, ఆ గాడిదలు దొరకలని నేను వెంటాడుతుంటే కొండ మీదకి రా, నువ్వు నాతో భోంచేయాలి, ఇదిగో ఇశ్రాయేలు యొక్క అభిష్టం నీ మీద ఉంది అని అంటాడేంటి? దేవునిరా, భోంచేసిన తర్వాత క్రిందకు దిగిన తర్వాత ప్రవక్తల శిష్యులతో అతడు కలుసుకున్న తర్వాత ప్రవక్తల శిష్యులు ప్రవచిస్తూ ఉండగా సౌలు మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. తన యొక్క జీవితంలో ఈయన కూడా ప్రవచించటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ తన జీవితంలోకి వచ్చిందో నూతనమైన మనసు వచ్చేసిందట. అతడు క్రొత్త వ్యక్తిగా మార్చబడ్డాడు. మరొక వ్యక్తిగా అతడు అతివరకు ఉన్న వ్యక్తి వేరు, ఇప్పుడున్న వ్యక్తి వేరు, ఎంతగానో రూపకల్పన చేయబడ్డాడు. నీ జీవితంలో దేవుని ఆత్మ గనక నీ మీదకి వస్తే ఆది అపోస్తులు సంపూర్ణతలోనికి వారు మార్చబడ్డారు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి నీ పైకి దిగి వస్తే నీ జీవితము క్రొత్త వ్యక్తిగా, మరొక వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. మరొక వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే నువ్వు దేవునితో నువ్వు సహవాసం చేయాలి. ఏమండి అన్యోన్య సహవాసము ప్రతి దినము నువ్వు చేయాలి. నువ్వు సమయం దొరికితే దేవునిరా, నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునితో అన్యోన్య సహవాసం లేకుండా, లేకపోతే నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని దగ్గర నువ్వు ఏమండి కార్యాలన్నీ కూడా అలాగే ఆగిపోయి ఉంటాయి. మన యొక్క జీవితాల్లో దేవుని విడరా మొట్టమొదట ఏమండి మనము నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు దైవజనులు స్మిత్ విగిల్స్వర్త్, ఆయన 50 సంవత్సరాలప్పుడు సేవకు అతడు ఎన్నుకోబడ్డాడు. అతడు 86 సంవత్సరాలు బ్రతికాడు. 36 సంవత్సరాలు సేవ చేశాడు. 23 మందిని బ్రతికించాడట. ఏమండి చనిపోయిన వారిని స్మిత్ విగిల్స్వర్త్ ఏంటయ్యా అంటే అతడు గొప్ప విశ్వాసవీరుడుగా, గొప్ప అపోస్తులుడుగా అతడు ఏమండి మార్చబడ్డాడు. విగిల్స్వర్త్ అపోస్తుల యొక్క ఏమండి దేవుడు చేసిన కార్యాలు 23 మందిని అతడు బ్రతికించినట్లుగా ఒక సంఘ పెద్ద చనిపోయాడట. చనిపోతే స్మిత్ విగిల్స్వర్త్ ఈ గ్రామానికి వస్తాడని 4 రోజులు ఐసులో పెట్టారట.
ఏమండి ఆ గ్రామంలో వాక్యం చెప్పడానికి వస్తూ ఉంటే ఆ యొక్క సంఘస్థులు, అయ్యా మా సంఘంలో ఒక సంఘ పెద్ద చనిపోయాడు, నువ్వు ఏవో బ్రతికించాలి, ప్రార్థన చేయాలి, ఆ యొక్క వ్యక్తిని మీరు కలుసుకోవాలి అని అన్నారట. స్మిత్ విగిల్స్వర్త్ ఏమన్నాడయ్యా అంటే, ఆ వ్యక్తిని ఏమండి ఈ కూటానికి తీసుకురండి అన్నాడట. స్మిత్ విగిల్స్వర్త్తో అన్నారట, ఈయనకి అర్థమై లేదేమో, అతడు చనిపోయి 4 దినాలు అయింది అని అంటే, అదే తీసుకురండి అయ్యా అన్నాడట. ఏమండి బాగా భిక్షుగా మారిపోయాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ వెనమాల కూర్చోబెట్టండి అన్నాడట. అతడు బాగా బిగిసిపోయి స్ట్రైట్గా ఉంటే కుర్చీలో కూర్చోడానికి వీలుకి పడపోతే స్మిత్ విగిల్స్వర్త్ ఏమండి మధ్యలో పొట్ట మీద గట్టిగా గుద్దాడట. వెంటనే అతడు అక్కడ ఏమండి అలాగ ఉండిపోయింది. చివరికి స్మిత్ విగిల్స్వర్త్ వచ్చి వాక్యం చెప్తాడు అని అంటూ ఉంటే ఏమండి ఆ దైవజనుడు స్టేజ్ మీద ఉండి, నేను ఎంతో అలసిపోయాను, 4 రోజులు బట్టి నిద్ర లేదు, ప్రయాణాలు చేస్తూ వచ్చాను, ఇదిగో ఈ యొక్క కోటం వెనమాల కుర్చీలో కూర్చున్నాడే ఆ వ్యక్తి వచ్చి ఈ సమయంలో వాక్యం చెప్తాడు అన్నాడట. వెంటనే ఏమంటే ఆ యొక్క చనిపోయిన వ్యక్తి లేచి వచ్చి వాక్యం చెప్పాడట. దేవునుడరా, ఇది ఆ యొక్క చరిత్రలో రాయబడిన సంఘటన. 8 సంవత్సరాల పిల్లవాడు కూడా ఏమండి చనిపోయాడట. లేక పుట్టాడు, అయ్యా చనిపోయాడు అని స్మిత్ విగిల్స్వర్త్ దగ్గర తీసుకుని వస్తే 6 గంటలప్పుడు అతని దగ్గర తీసుకుని వచ్చారు. ఏమండి గంట చేశాడు ప్రార్థన. అయితే గంట అతడు బ్రతికించబడ్డ. 2 గంటలు 3 గంటలు దాదాపు ఆ పగలంతా ప్రార్థన చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో దేవుడు చెప్తున్నాడట, విగిల్స్వర్త్కి కూడా విసుగొచ్చేసింది. మీరు గమనించారా, ప్రార్థన చేస్తే జవాబు రాలేదనుకోండి మనము ఏమనుకుంటాం, విసుగుదల వచ్చేస్తుంది. దేవుడు చెప్పాడట, విసుగు చెందకుండా ఏమండి విసుగుక నిత్యము ప్రార్థన చేయి. ఇదిగో స్మిత్ విగిల్స్వర్త్, నేను ఆ కుమారుని నేను బ్రతికిస్తా, నువ్వు ఆ యొక్క కుమారుని వారి తల్లిదండ్రులకి ఇవ్వద్దు, ఏమండి నువ్వు విసుగకుండా ప్రార్థన చేయి, నేను అద్భుతం చేయబోతున్నాను అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవజనుడికి అలాగ బోధించాడట. చాలామంది దేవునిరా అతడు దాదాపు 16 గంటలు ప్రార్థన చేస్తే ఆ కుమారుడు బ్రతికించబడ్డాడు. మన యొక్క జీవితాల్లో నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు? జార్జములు రట ఏమండి 36 గంటలు ప్రార్థన చేశాడట. జయశీలం గారు అని మెడ్రాస్లో ఆయన గురించి కూడా నేను విన్నాను. అతడు 36 గంటలు ఎడతెగకుండా ఆరాధన చేశాడట. ఎడతెగకుండా ఆరాధన. దేవునిరా గంటలు గంటలు అయ్యండి. మన యొక్క జీవితాల్లో దినకర్ణ గారు 8 గంటలు ప్రార్థన చేసేవాడట. ప్రపంచవ్యాప్తంగా అతడు వాడబడ్డాడు. 8 గంటలు ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపేవాడు. కాబట్టే విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మన యొక్క జీవితాల్లో దేవుడిరా DGS దినకర్ణ గారు ప్రపంచవ్యాప్తంగా వాడబడటానికి గల కారణం, అతడు యవన కాలంలో ఉన్నప్పుడు మెడ్రాస్లో ట్రైన్ ఎక్కి అండి హైదరాబాద్లో దిగాడట. తను లోయర్ బర్త్లోనే పడుకున్నాడు DGS దినకర్ణ గారు యవన కాలంలో. తన ఎదురుగా ఏమండి ఒక పెద్ద ఆయన ఏమండి అక్కడ ఆ రాత్రంతా ట్రైన్లో ఏమండి 9 గంటలు, రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి పగలు 10 గంటలు అయిందట. అంతవరకు ఆ యొక్క బత్సింగ్ గారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. ఏమంటే ఈయన ఎవరు అని అడిగాడట DGS దినకర్ణ గారు యవన కాలంలో. ఈయనే బత్సింగ్ గారు. అమ్మో ఈయన ఇంతగా ప్రార్థన చేయటాన్ని బట్టే ఈయన ద్వారా గొప్ప సేవ ఏమండి హైదరాబాద్ పట్టణంలో జరుగుతుందని అతడు నమ్మాడు. అక్కడి నుంచి ఏమండి స్వయాన చూచాడు. కాబట్టి బత్సింగ్ గారి యొక్క ప్రార్థనా జీవితాన్ని DGS దినకర్ణ గారు మర్చిపోకుండా మనసులో పెట్టుకొని ప్రతిరోజు 8 గంటలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరొక మాట చెప్తున్నాను, ప్రార్థనలో ఒకటి స్పెసిఫిక్గా నువ్వు దేన్ని అడుగుతున్నావో అది నువ్వు చెప్పాలి. 2వది నమ్మాలి. 3వది వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేయనప్పుడు మనము వాక్యానుసారంగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదియే. ఆయన ఏమంటే చిత్తానుసారంగా అంటే ఆయన వాక్యానుసారంగా. 15వ వచనము,
మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినని ఎరుగుదము. దేవునిరా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఏదైతే సమస్యగా ఉందో దానికి సంబంధించిన వాగ్దానాన్ని ఏరుకొని అక్కడ నువ్వు వేలు పెట్టి నువ్వు ఈ వాగ్దానం ఇలా ఉంది కదా ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు వెంటనే కోట్ల మందిని దాటుకుంటూ దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అక్కడ మెన్షన్ చేసి ఆ యొక్క వేలు పెడతావో పరలోకము స్తంభించిపోద్ది. దేవుని యొక్క సహాయము కోట్ల మందిని దాటుకుంటా నీ దగ్గరకు వచ్చుద్ది. మరి నువ్వు వాక్యానుసారంగా నువ్వు ప్రార్థించాలి. వాక్యం లేకుండా నువ్వు అడగకూడదు. మీరు గమనించారా, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆ యొక్క వర్షము కురవాలని అతడు పట్టుదలతో ప్రార్థన చేశాడు. మీరు గమనించారా, మనం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఒకటేంటయ్యా అంటే మనము వాక్య లేఖనాన్ని ఆధారం చేసుకుని మనము ప్రార్థన చేయాలి. నాలుగవది ఏంటంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఈ రోజున అండి నువ్వు ఇస్తేనే నేను లేస్తా. దేవునిరా, మన యొక్క జీవితాల్లో చావో రేవో మనము ఈ రాత్రి నువ్వు నన్ను ఆస్వాదించితేనే సరి, నిన్ను వదిలిపెట్టను. నేను కుంటువాడినైనా పర్వాలా, ఏదైనా పర్వాలా, ఇదిగో నా కొడుకు బాగుపడాలి, ఏదేమైనా పర్వాలా, నా యొక్క భర్త మార్చబడాలి, ఏదేమైనా పర్వాలా, ఈ అప్పులు తీర్చబడాలి, ఏదేమైనా పర్వాలా, నాకు ఆరోగ్యం రావాలి. నీ జీవితంలో అలాంటి పట్టుదల యాకోబు కలిగి ఉన్నాడు. దేవుడే దిగొచ్చేశాడు. నీ జీవితంలో ఏమండి పట్టుదల లేకుండా ఏలియా కర్మేలు పర్వతం మీద కూర్చున్నాడు. ఏమండి అహాబేమో నువ్వు వెళ్ళి భోజనం చేయి అని అహాబును పంపించేశాడు. ఏలియా తలను ఆ యొక్క మోకాళ్ళ క్రింద పెట్టేసి ప్రసవ వేదనతో ఎంతగానో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ప్రార్థన చేయటానికి గల కారణం 18వ అధ్యాయం 1వ రాజులు 18వ అధ్యాయం 1వ వచనంలో నేను వర్షాన్ని కురిపించబోతున్నాను అని ఏలియాతో దేవుడు మాట్లాడిన ఆ లేఖనాన్ని ఆధారం చేసుకుని కర్మేలు పర్వతం మీద ఏలియా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. తల్లి, నీ జీవితంలో పట్టుదల ఉందా? విసుగుదల లేకుండా దేవుని దగ్గర కనిపెట్టుకునే ఆ స్వభావం నీలో ఉందా? ఒక కార్యం జరగలేదు అంటే ఆ యొక్క జరిగేంత వరకు ప్రార్థనకు జవాబు రాని ప్రార్థన అంటూ ఏదీ లేదండి. ప్రార్థనకు తప్పకుండా జవాబులు వస్తాయి. దేవుడు ఎప్పుడు షరతు పెట్టలే. ఇలాగైతే నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, నన్ను అడుగు, నేను నీకు ఇస్తా, ఏదైనా షరతు పెట్టలే. ఎప్పుడు అడగట్లేదు కాబట్టే నువ్వు పొందట్లే. ఏలియా ప్రార్థన చేశాడు. తన దాసుడిని మధ్యలో ఆపి ఇది నువ్వు వెళ్ళి పారజూడు, ఏమండి పారజూడు అని చెప్పినప్పుడు దాసుడు చెప్తున్నాడు, రాలేదు, ఏమీ లేదు, ఏమి కనబడలేదు. రెండోసారి ప్రార్థన చేశాడు, ఏమి కనబడలా. మూడోసారి ప్రార్థన చేశాడు, కనబడలా. 7 సార్లు ఏమండి ఎంతగా పట్టుదల కలిగి ఆ కార్యం జరిగేంత వరకు ఏమండి హస్తమంత మేఘము సముద్రంలో నుండి పైకి వచ్చినట్లుగా దాసుడు. అలాగే దేవునిరా, నీ జీవితంలో ఏమండి ద్వారాలు ఎన్ని సంవత్సరాలు బట్టి మూయబడి ఉన్నాయో ప్రార్థనే నీకు ద్వారాలు తెరిచేది. నీ ఇంట్లో ఆగిపోయిన ద్వారాలు తెరిచేది నీ ప్రార్థన. మొట్టమొదట ఆకాశము నుండి ఏమండి పరలోకము నుండి దేవుని ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడు. దేవుని ఆత్మ కుమ్మరించబడిన తర్వాత నీలో గొప్ప మార్పు, మరొక వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చిన తర్వాత ఏమండి నీ జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యంగా మార్చటం దేవుడు చేస్తాడు. తల్లి, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు బట్టి ద్వారాలు మూయబడిపోయినాయి, ఈరోజు తెరవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు గనక పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ద్వారాలు తెరవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏమని నువ్వు అనుకోబాకు, ద్వారాలు మూయబడిపోయే ఉన్నాయి. ఇదిగో దేవుని దగ్గర నుంచి నీ సహాయం కలగట్లేదేమో. మరొక మాట చెప్తున్నాను. 2వ సమూయేలు 23వ అధ్యాయము 8వ వచనంలో దేవుని సాదోకు కుమారుడైన ఏలియాజరు, ఇతడు 800 మందిని హతం చేశాడట. ఇతడు బలాఢ్యుల్లో ఒకడట. ఏమండి ఈ ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఏమండి ఇశ్రాయేలు అందరూ పారిపోయాడట.
కానీ ఇశ్రాయేలు లేరు, నేను నిలబడాలి, దేవుని పక్షంగా నేను నిలబడాలి. ఇక్కడే దావీదు గొల్యాతును జయించాడు. కొన్ని వేల మంది ఫిలిష్తీయులు వచ్చినా సరే నేను వీరిని జయిస్తానని దేవుని పక్షంగా పట్టుదల కలిగి నిలబడ్డాడు. ఒక కత్తి పట్టుకున్నాడట, చెయ్యి నొప్పిట్టేస్తుంది, అయినా సరే ఏమంటే ఆ కత్తి తన చేతికి అతుక్కుపోయిందట. అయినా కత్తి తిప్పటం అతడు ఆపలేదు. ఈ సమయంలో కనుక ఆపితే ఏమండి ఆ యొక్క ఫిలిష్తీయులు జయమొందుతారు. ఈ చేతికి నొప్పి వచ్చినా తిమ్మిరెక్కినా కానీ 800 మంది ఫిలిష్తీయులను అతడు హతమార్చాడు. దేవుడు, నీ శత్రువు ఎవరో? సాతానుడు. నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. నువ్వు గనక పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు సాతాన్ని జయించగలుగుతావు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు నేరుగా నీ మీదకే వస్తాయి. నువ్వెందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు? దేవుని యొక్క ఆశీర్వాదానికి నువ్వు వారసుడు అవ్వాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క ఏలియాజరు ఏమండి బలార్జిల్లో ఒకడు ఆ యొక్క శత్రువుతో పోరాడి జయము పొందాడు. ఫిలిష్తీయులందరూ పారిపోయారు, ఇశ్రాయేలందరూ పారిపోతే ఒక్కడే నిలిచాడు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడిగా ఒక తల్లిగా నువ్వు నిలబడు, నీ కుటుంబంలో ఒక తండ్రిగా నువ్వు నిలబడు, నువ్వు కుటుంబంలో ఒక సంఘంలో ఒక తల్లిగా నువ్వు నిలబడు. ఈ సంఘ బాధ్యత నీ మీద ఉంది, ఈ కుటుంబ బాధ్యత నీ మీద ఉంది. నువ్వు లేచి ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ఉండు. ఆ యొక్క శత్రువుని దేవుడు నీకు అప్పగిస్తాడు. శత్రువు జయించిన తర్వాత ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. దేవునిరా, మనము అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. లేచి ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఏమైనా అని ఏలియా ప్రార్థన చేశాడు, దేవుని వాగ్దానము నెరవేర్చబడేంతవరకు ప్రార్థించాడు. నువ్వు కూడా ప్రార్థన చేయాలని నా ఆశ. ఈ సమయంలో దేవుడు నీ జీవితంలో ప్రార్థనాత్మను కుమ్మరించునుగాక. ప్రార్థన సైనికుడిగా, ప్రార్థన పరుడుగా దేవుడు నిన్ను నిలబెట్టి బలపరచునుగాక. ప్రార్థన. తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. అందరినీ ప్రార్థనలో రేపండి, ప్రార్థనను మీరు ప్రోత్సహించండి, బలపరచమని, విన్న బిడ్డలందరికీ మేలు కలగ చేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.